జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత. తాను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ చెప్పినట్లు పిఠాపురంలో మెజారిటీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని, అది వంగా గీత మెజారిటీ కోసమే అని అన్నారమే. పవన్ కళ్యాణ్ వి దింపుడు కళ్లెం ఆశలంటున్న వంగా గీతతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం హాట్ సీట్గా మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీతను తమ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సంబంధించి, ఆయన స్టేట్మెంట్కి సంబంధించి వంగా గీత ఏం చెప్తారో తెలుసుకుందాం. మేడం, ఏంటి పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు, ఏం చెప్తారు? మేము 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం. ఇద్దరం 2 పార్టీల తరఫున అభ్యర్థులు. ఆయన మా పార్టీలోకి వచ్చేయండి, మా జగన్ గారికి ప్రజల జనం గుండెల్లో ఉన్న జగనన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. రాజకీయంగా పోటీ చేస్తున్నాం, పోటీ గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన 2 ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒకటి లక్ష ఖర్చు పెడతారు అని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి, వాటర్ అంటే ఎంత ఎన్ని అంచనాలు వేసుకుని ఓటేస్తారు. వాటర్ మనస్తత్వం ఎవరికైనా తెలుసుకోవాలి. వాటర్ మనస్తత్వం ఏంటనేది కేవలం వాటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పిఠాపురంలో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 2009కి వచ్చేటప్పటికి గౌరవనీయులు మా మెగాస్టార్ మా అన్నయ్య గారు నాకు సీటు ఇచ్చేటప్పటికి అరవింద్ గారికి తెలుసు, అన్నగారికి తెలుసు, ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఉన్నాను. పార్టీకి దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నాను. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత ఎంపీ రాజ్యసభ చేసిన తర్వాత రాజ్యసభ ఎంపీ 2006లో అయిన తర్వాత 2008లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. కాబట్టి నేను అనేది ఆయన వేరే రకంగా తప్పు పట్టలేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరుడిని. బట్ విషయాలన్నీ కూడా రాజకీయం కదా, ఇది బయట మాట్లాడినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను. నేను రాజకీయంగా సీనియర్ రాజకీయ నాయకులలాగా మా పార్టీలోకి వచ్చేయండి ఇంకా ఎందుకు అని నేను అనలేను. మరి అది అనడం కరెక్ట్ కాదు. అది మా పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు విజయం నాదే. ఇప్పటి నుంచి ఎందుకు దింపుడు కళ్ళం? అసలు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను నెగ్గలేదని. 100 కోట్లు సరే, 1000 కోట్లు సరే, మనిషికి 1,00,000 ఖర్చు పెడతారని చెప్పి నేను మీటింగ్లో చెప్పినట్టుగా నాకు అందరూ చెప్పారు. బట్ లక్షల గొడవ ఎందుకు? ఇప్పుడు ఇంకా ప్రచారం 2 months ఉంది. ప్రజలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, నియోజకవర్గం చేయాల్సిందేంటి, ఇది కదా పోటీకి రావాల్సింది. ప్రజల మనసులు మెప్పించి కదా మనం గెలవాలి. పిఠాపురంలో ఎన్నికలు అనేవి కేవలం మెజార్టీ కోసమే జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిందని కూడా నా మెజార్టీ అంత కోసమే జరుగుతున్నాయి. వంగా గీత గారికి వచ్చే మెజార్టీ ఏంటనేదే లెక్కలు జరుగుతున్నాయి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మా జగన్ గారు చేసిన పనుల వల్ల, నేను నీ పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన సర్వీస్ వల్ల, జగన్ గారి మీద మాకు జగన్ అయితే నిలబడతాడని ప్రజల్లో ఈరోజు నమ్మకం ఉంది. పూర్తి నమ్మకం. ఎవరికైనా ఓటేసేది నమ్మకంతోనే వేస్తారు. మాకెప్పుడు మా పథకాలన్నీ మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఇస్తారని జగన్ గారి మీద నమ్మకం ఉంది. ఏ క్షణం పిలిచినా నాకు అందుబాటులో ఉంటారు వంగా గీత గారని నా క్యాండిడేట్గా నా మీద 2009లో మీరు పీఆర్పీ తరఫున పిఠాపురం నుంచి గెలిచారు. అంటే అప్పటి పీఆర్పీకి ప్రస్తుతం ఉన్న జనసేనకు తేడా ఏమనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళ కాపు ఈక్వేషన్స్ ఒకటి కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రచారము, వాళ్ళ లెక్కలు, అది వాళ్ళకి సంబంధించింది. నేను పీఆర్పీతో నేను నెగ్గాను. జనసేన తర్వాత కూడా పోటీ చేశారు. అయినా కూడా ఇక్కడ విజయం వైఎస్ఆర్సీపీ సాధించడం జరిగింది. ఇది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఖచ్చితంగా మెజార్టీ కోసం ఎలక్షన్ జరుగుతుందని, అయితే అది తన వంగా గీతకి ఎంత మెజార్టీ వస్తుందని మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించడంపై కూడా ఆయన స్పందించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పీఆర్పీ వైసీపీలోకి ఆహ్వానిస్తాను, ఆయన వస్తారా, అట్లా జరగవచ్చు, ఇవన్నీ దింపుడు కళ్యాణ్ ఆశలని వీడు ఒకవైపు వంగా గీత చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ, కాకినాడ నుంచి. వంగా గీతపై పవన్ నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. వంగా గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా
మనదే.